అందరికీ నమస్కారం. సభను అలంకరించిన వేదికను అలంకరించిన పెద్దలకి, మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. అవయవ దాన అవగాహన సదస్సు, వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ డే. ఈ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ డే అనేది ఆగస్టు 13న, అట్లాగే ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే అవేర్నెస్కి ఆగస్టు 3న జరుపుకుంటాము. బేసిక్గా దీని ఉద్దేశము ప్రజలలో అవయవదానం గురించిన ఇంపార్టెన్సు, దాని యొక్క కొరత, అట్లాగే దానికి సంబంధించిన అపోహలు, వీటన్నింటినీ ఇది చేయడం. సాధారణంగా మనందరికీ కూడా ఒక ఇది ఉంటుంది, ఏ జబ్బు రాకూడదు, ఏ జబ్బు లేకుండా చక్కగా ఆరోగ్యంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కాలం చేయాలి అనేది. అది కరెక్టు. కానీ అన్నీ మన చేతిలో ఉండవు. కొన్నిసార్లు మన జన్యుపరంగా వచ్చిన ఇబ్బందులు కానివ్వండి, కొన్నిసార్లు మనం చేసుకున్న అలవాట్లు కానివ్వండి, కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా కూడా కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ జబ్బుల్లో కొన్ని అవయవాల్ని పూర్తిగా డ్యామేజ్ చేయడము అనేది, అట్లాగే ఈ అవయవాల్ని పూర్తిగా డ్యామేజ్ చేసినప్పుడు ఆ అవయవానికి సపోర్ట్ లేకపోతే ప్రాణం మీద కూడా వచ్చే సందర్భాలు చూస్తూ ఉంటాం. సాధారణంగా మనకు తెలుసు, షుగరు, బీపీ ఇటువంటివి కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతాయి, కొన్ని ఫ్యామిలీ హిస్టరీ లేకుండా కూడా వస్తాయి. ఇవి ఇనీషియల్గా సరిగ్గా మేనేజ్ చేయకపోతే వాటి వలన గుండె, కిడ్నీలు, కన్ను, మెదడు అన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మొదటగా మనం నేర్చుకోవాల్సింది ఇటువంటి జబ్బుల్ని సరిగ్గా మేనేజ్ చేయడం. ఎందుకంటే చాలా చూస్తూ ఉంటాం, హై బీపీ 25 ఏళ్ల వయసులో వచ్చింది, ఇప్పటి నుంచే మందులు వాడటం ఏంటి, ఇప్పటి నుంచి మందులు వాడితే జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది, అందుకని వాడరు. అట్లాగే ఇంకా అపోహలు, ఒకసారి ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసి టెస్ట్ చేయించుకుంటారు. ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నప్పుడు టెస్ట్ చేస్తే నార్మల్గా ఉంది కాబట్టి ఆపేస్తారు, మళ్ళీ ఇక దాని గురించి పట్టించుకోరు. సో ఇట్లాగా ఉన్న జబ్బుని కొంత తెలిసి కొంత తెలియక దాన్ని సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఆ సింపుల్ జబ్బులని ఎందుకన్నా అంటే చాలామందికి చూస్తూ ఉంటాం, కామన్ జబ్బులు అనాలి, కామన్ జబ్బులే కిడ్నీ లేకపోతే అవయవాలని ఫెయిల్యూర్ చేసే స్టేజ్కి వెళ్తున్నాయి. సో ఇకపోతే ఒకసారి మన ప్రమేయం లేకుండానో ఉండో అవయవం డ్యామేజ్ అయింది. అవయవం డ్యామేజ్ అయితే కొన్నింటికి వైద్యం ఉంటుంది, కొన్నింటికి వైద్యం లేదు. సో సాధారణంగా వైద్యం ఏ జబ్బు రాకూడదు, వస్తే కనీసం వైద్యం ఉన్న జబ్బు రావాలి. రెండే ఛాయిస్ ఇచ్చారనుకోండి మనకి, ఆ 2 ఛాయిస్లో వైద్యం ఉన్న జబ్బు రావాలి. ఈ వైద్యం ఉన్న జబ్బుల్లో ఒకటి ఇట్లా కిడ్నీ ఫెయిల్యూర్ కానివ్వండి, లివర్ ఫెయిల్యూర్ కానివ్వండి, వీటిలో కూడా లాంగ్ స్టాండింగ్గా ఉన్నప్పుడు వాటికి అవయవం మార్చి చేయగలిగే అవకాశం ఉంది కాబట్టి అంతే, అంతకంటే ఇంకేం లేదు. అది రావాలని ఎవరం కోరుకోము. ఇకపోతే కొన్ని లక్షల మంది ప్రతి ఏటా అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు, అది అందరికీ తెలిసిందే. అట్లాగే ఇచ్చేవాళ్ళు కొన్ని వేలు కూడా లేరు. అందువలన ఎప్పుడైనా ఆ మ్యాచ్ అవ్వట్లేదు. దానివలన కొన్ని లక్షల మందే చనిపోతున్నారు, సంవత్సరానికి కొన్ని లక్షల మందే చనిపోతున్నారు. పర్ డే 20 మెంబర్స్ అవయవదానం కోసం యాడ్ అవుతుంటే ఈక్వల్లీ అంతకంటే ఎక్కువ అవయవం దొరక్క చనిపోయే వాళ్ళు ఉన్నారు. సరే, ఇది దొరకటము ఇవ్వటము అనేది ఏమంటారు, కొంత అవగాహన మీద, కొంత వాళ్ళ అదృష్టం అంటాను, అదృష్టం అనే మాట ఉపయోగించవచ్చో లేదో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొన్నింటికి చాలా కామన్గా మనము అందుబాటులో ఉన్నాయి, సామాన్య మానవుడు లేదా ఎక్కువ మందికి అందుబాటులో ఉన్నాయి. వీటిలో కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా. అంటే కంపారిటివ్గా చెప్తున్నాను నేను, కంపారిటివ్గా ఇవి అందుబాటులో ఉన్నాయి. కొన్ని చాలా ఏమంటారు పేపర్లో వినడానికి మాత్రమే ఇది ఉంటాయి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్.
లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇవాళ కొంచెం పర్వాలేదు. ఇది మనకి అవసరము కొరతకి సంబంధించింది. ఇకపోతే ఇవ్వటం వల్ల మనకేమొస్తుంది, ఎందుకు ఇవ్వాలి, వాళ్ళెవరికో ఇబ్బంది వస్తే నేనెందుకు ఇది చెయ్యాలి. వీటిలో మనం చూసినట్లయితే ఒక స్లోగన్స్ యూజువల్గా ఇచ్చిన వాళ్ళకి రెండోసారి జీవించే అవకాశం ఉంటుంది. సాధారణంగా చనిపోతే ఏమవుతాము అనేది సరే మన నమ్మకాలని బట్టి మన ఆచారాలని బట్టి ఏదైనా కాల్చివేయబడతాము, పూడ్చివేయబడతాము, లేకపోతే వాటెవర్ ఇది. సో అట్లాగా డిజపియర్ అవ్వడం కన్నా కూడా మన అవయవాల ద్వారా ఇంకొకసారి బ్రతికి ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అందువలన అట్లాగే ఇంకొకళ్ళ జీవితంలో అది ఫ్యామిలీ కావచ్చు, పర్సన్ కావచ్చు, ఒక సంస్థ కావచ్చు. ఒక్కొక్కసారి ఒక సంస్థ ఆ పర్సన్ లేకపోతే నిలవదు. సో ఆ సంస్థను కూడా నిలబెట్టినట్టే అవుతుంది. సో అటువంటి వారి కోసం ఈ అవయవ దానం చేయడం ద్వారా మనకు అదొక అవకాశం లభించవచ్చు. ఇక అవయవ దానంలో రకాలు మనం చూసినట్లయితే మనకి ఇండియన్ లా ప్రకారము లివింగ్ డోనరు, అట్లాగే డిసీజ్డ్ డోనరు. లివింగ్ డోనర్ అంటే మనం చూస్తూ ఉంటాము బ్రతికి ఉన్న వాళ్ళు అవయవదానం చేయడం. బ్రతికి ఉన్న వాళ్ళు అవయవదానం చేయడం అంటే సాధారణంగా మనం చూసేది కిడ్నీలు ఎక్కువగా చూస్తూ ఉంటాం, తర్వాత లివరు. కిడ్నీలు 2 ఉంటాయి, రెండింటిలో ఒకటి ఇస్తే ఇచ్చిన వాళ్ళకి ఏం కాదు, తీసుకున్న వాళ్ళకి ఫర్దర్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. కొన్ని మందులు వాడడం ద్వారా జీవితాంతం వాళ్ళు వచ్చిన కిడ్నీని అంటే ఇవ్వబడిన కిడ్నీని జాగ్రత్తగా కాపాడుకుంటూ బ్రతకవచ్చు. అలాగే లివర్, పార్ట్ ఆఫ్ ది లివర్ని కూడా మనము ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. దీన్ని సగం లేకపోతే 40-30% లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు బ్రతికి ఉన్న వాళ్ళ నుంచి తీసి. ఇది కూడా లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో అంటే దాత నుంచి గ్రహీతకి రావడం వల్ల వాళ్ళకి కూడా మంచి లైఫ్ ఉంటుంది. అట్లాగే కొన్ని సందర్భాల్లో పార్ట్ ఆఫ్ ది లంగ్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇవి బ్రతికి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి. అలాగే చనిపోయిన వారి దగ్గర నుంచి. చనిపోయిన వారు అంటే బ్రెయిన్ డెడ్ అంటాం. పూర్తి అంటే దీంట్లో బ్రెయిన్ డెత్ని వరల్డ్ వైడ్గా మెడికల్గా డెత్గానే పరిగణిస్తారు. ఎందుకంటే వాళ్ళకి బ్రతికే అవకాశం 0. ఒక్కసారి బ్రెయిన్ డెత్ వచ్చిన తర్వాత కొన్ని గంటల సేపు కొన్ని అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. అలాగే మందుల ద్వారా మనము ఇంకా కొన్ని గంటలు ఎక్కువ వాటిని పనిచేసే విధంగా మనము ఇది చేసి ఆ ఫ్యామిలీ యొక్క కన్సెంట్తో పర్సన్ కన్సెంట్ ఇచ్చే పరిస్థితిలో ఉండడు కాబట్టి ఫ్యామిలీ యొక్క కన్సెంట్తో లీగల్గా ఆ బ్రెయిన్ డెత్ అయిన పర్సన్ దగ్గర నుంచి అవయవాలు సేకరించి వాటిని అవసరమైన నీడీ పీపుల్కి ఇవ్వడం. ఏ అవయవాలు ఇవ్వచ్చు? 2 కార్నియా, 2 లంగ్స్, 2 కిడ్నీ, లివరు, హార్టు, స్కిన్, బోను, అలాగే చిన్న ప్రేగులు. ఇట్లా చాలా అవయవాలు మన శరీరం నుంచి మనము వేరే వ్యక్తికి దానం చేయవచ్చు, అది చనిపోయిన తర్వాత. ఇలాగా మనము బోల్డంత మందికి అంటే ఫర్దర్గా బ్రతికే అవకాశాన్ని ఇవ్వచ్చు. అట్లాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీని నిలబెట్టే అవకాశము, అట్లాగే వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళని నిలబెట్టే అవకాశము మనము ఇవ్వవచ్చు అనమాట. దానికోసమే మనకి సెకండ్ ఛాన్స్ టు లివ్ అనేది నేను చెప్పాను. అలాగే ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? చాలామందిలో చాలా అపోహలు ఉంటాయి. ఒకసారి నేను బ్రెయిన్ డెత్ అయిన తర్వాత లేకపోతే చనిపోయిన తర్వాత అవయవదానానికి నేను గనక కన్సెంట్ ఇస్తే నన్ను సరిగా ట్రీట్ చేయరు డాక్టర్సు, లేకపోతే ఆ అవయవదానం కోసం నా శరీరాన్ని ముక్కలు చేసేస్తారు, లేకపోతే ఇందాక మన వాళ్ళు చెప్పారు ఏది స్వర్గానికి పోతామనో వాటెవర్, సరే అవి పక్కన పెట్టేసేస్తే ఈ అపోహలు ఏంటంటే అట్లాగేమీ ఉండదు. మనము అవయవదానం గురించి కన్సెంట్ ఇచ్చినా కూడా ట్రీట్మెంట్ అనేది ఎవరికైనా ఒకటే ఉంటుంది. అలాగే ఇదంతా కూడా లీగల్గా జరుగుతుంది. ఇదంతా కూడా ప్రత్యేకించి సంస్థలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇండియాలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి సంస్థలు ఉన్నాయి, లాస్ ఉన్నాయి. వాటి ప్రకారమే చట్ట ప్రకారమే జరుగుతాయి. ఇవన్నీ కూడా పోలీసు, మ్యాజిస్ట్రేటు వీళ్ళ యొక్క పర్యవేక్షణలోనే జరుగుతాయి. సో దాని గురించిన అపోహలు అవసరం లేదు. అలాగే మనం ఈ అవయవదానం చేయడం ద్వారా
ఇప్పుడు కిడ్నీలకు సంబంధించి 2 లక్షల మందికి అవసరం పడితే కొన్ని వందలు కొన్ని వేలు అంటే 2-3 వేలు మాత్రమే ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి. లివర్కి సంబంధించి ప్రతి ఏటా 25,000 లివర్స్ అవసరమైతే కొన్ని వందలు మాత్రమే జరుగుతున్నాయి. ఇక హార్ట్ వాటి గురించి అయితే చాలా తక్కువగా జరుగుతాయి. సో ఇన్ని వందల మంది బ్రతకడానికి వెయిట్ చేస్తున్నారు. అట్లాగే మనము మన శరీర అవయవాలని వాటిని మట్టిపాలు చేయడం కన్నా కూడా ఇట్లాగ వేరే వాళ్ళకి బ్రతకడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది. సో ఇది ఈ అవయవదానం గురించి నేను అందరికీ ఇవ్వదలుచుకున్న సందేశము. అవయవదానం అనేది డెఫినెట్గా ఒక బృహత్తరమైన కార్యము. అది అమ్మ జన్మనిస్తుంది, అవయవదాత పునర్జన్మనిస్తాడు. ఇంకా ఏదైనా దీని గురించిన డౌట్స్ లాంటివి ఏమైనా ఉంటే కొంచెం డిస్కస్ చేద్దాం. లేదు, ఓన్లీ బ్రెయిన్ డెత్ అయితే మాత్రమే చేయాలి. అది కూడా అసలు డోనర్ పూర్తి అంటే అవయవాలన్నీ పూర్తిగా పనిచేస్తున్నాయా లేదా, వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయా అంటే కొన్ని కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి, ఇచ్చే వాళ్ళ నుంచి మళ్ళీ తీసుకునే వాళ్ళకి వచ్చే అవి ఏమీ లేవు అనుకుంటేనే చేస్తారు, లేకపోతే చేయరు. అప్పుడు అది ఇప్పుడు చేసుకున్నాక ప్రాబ్లం వచ్చింది, అర్థం కాలమ్మా, సారీ, వస్తే తీసుకోరు అంతే, అది ఆప్షన్. ఆర్గాన్ డొనేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నేను ఇవ్వను అన్నా కూడా ఏం కాదండి. ఇప్పుడు కొంతమంది ఉంది రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏదన్నా జబ్బులు వచ్చినాయి అప్పుడేంటి, అవయవం మంచిగా లేకపోతే తీసుకోరు. లేదు ఫైనల్గా వీ హవ్ డిసైడెడ్ నాట్ టు గివ్, ఇవ్వకూడదు అని మళ్ళీ తర్వాత అనుకున్నాం, అది మన ఇష్టం. అట్లాగే అసలు రిజిస్టర్ చేయించుకోలేదు, దురదృష్టవశాత్తు ఏదైనా జరిగింది, ఉదాహరణకి రేవ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, లేకపోతే బ్రెయిన్లో హ్యామరేజ్ జరిగింది, బ్రెయిన్ బ్లీడింగ్ అయింది, పారాలిసిస్ వచ్చి కొన్ని అనివార్య పరిస్థితుల్లోనూ లేకపోతే మెడికల్గా ప్రయత్నం చేసినా కూడా బ్రతకలేదు, చనిపోయారు. ఆయన ఇవ్వకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ డెసిషన్ తీసుకోవచ్చు. ఇది బేసిక్గా అవగాహన మాత్రమేనండి. అంటే నిజంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకుంటే మన ఏరియాలో విజయవాడ, గుంటూరు, అంటే ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్, ఒంగోలు ఇటువైపు చూసుకుంటే అసలు చాలా 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 తక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు జరిగేవి, గత 4 కోవిడ్ తర్వాత జరగటం లేదు. వైజాగ్ రీజియన్లో కొంచెం బాగానే జరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి కంపేర్ చేస్తే వైజాగ్ రీజియను, రాయలసీమ రీజియన్ తర్వాత ఈ కోస్తా రీజియన్ అలా లేకపోతే ఆంధ్ర రీజియన్ అలా ఇప్పుడు ఇక్కడ విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతాయి. అంటే మూడో స్టేజ్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికంటే హైదరాబాద్ చాలా బాగా జరుగుతూ ఉన్నాయి, తమిళనాడు చాలా బాగా జరుగుతాయి, అవేర్నెస్ బాగా ఉన్నది. అది కొన్ని పనిచేస్తాయండి, కొన్ని అంటే షుగరు బీపీ వలన డ్యామేజ్ అవ్వకపోతే ఆర్గాన్ పనిచేస్తాయి. ఇప్పుడు మనం 100 మందికి షుగరు బీపీ ఉంటే అందరిలోనూ డ్యామేజ్ ఉండదు. అవయవాలు డ్యామేజ్ అవ్వని వాళ్ళవి తీసుకోవచ్చు, కొంతమందికి ఆల్రెడీ డ్యామేజ్ అయితే చేసేది ఏం లేదు. ఉదాహరణకి కిడ్నీలు, లివరు తీసుకుందాము, లేకపోతే హార్ట్ తీసుకుందాము. ఆల్రెడీ షుగరు బీపీ వలన హార్ట్ డ్యామేజ్ అయింది, లేకపోతే కిడ్నీలు డ్యామేజ్ అయింది, మనం చేసేది ఏం లేదు. అవి బాగుంటేనే చేస్తారు. సరే, తీసుకున్న వాళ్ళకి సాధారణంగా ఏంటంటే అండి, ఇప్పుడు అవయవము నేనే రిసిపియంట్ని, నాకు అవయవము వేరే వ్యక్తి నుంచి వచ్చింది, నా బాడీ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయదు. మన బాడీలో ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. ఇమ్యూనిటీ అనేది మనం చిన్నప్పుడు చదువుకున్నాం, పోలీసు వ్యవస్థ లాంటిది అనేది. మన శరీరంలోకి ఏది లోపలికి వచ్చినా, అది వైరస్ అయినా, బ్యాక్టీరియా అయినా, ఫంగస్ అయినా, అవయవం అయినా, ఏదైనా నా శరీరానికి ఫారినే. అప్పుడు నా శరీరము దాన్ని యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చేయకుండా ఉన్నప్పుడు రిజెక్ట్ అయిపోతుంది అనమాట. అంటే బేసిక్గా నా బాడీలో ఉన్న అన్ని వైట్ సెల్స్, ఇమ్యూనిటీ అంతా ఆ అవయవానికి అగెనిస్ట్గా పనిచేసి దాన్ని చంపేస్తాయి. సో దాన్ని రిజెక్షన్ అంటాం. ఈ రిజెక్షన్ అవ్వకుండా ఉండడానికి కొన్ని మెడిసిన్స్ ద్వారా నా ఇమ్యూనిటీని తగ్గిస్తారు. ఇమ్యూనిటీని తగ్గించి ఒక స్టేజ్లో ఆ అవయవాన్ని యాక్సెప్ట్ చేసేటట్లుగా చేస్తారు. దీన్ని ఇమ్యూనో మాడ్యులేషన్ మెడికేషన్ అంటాం. అట్లా చేయడం ద్వారా గ్రహీత శరీరము
అవయవాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఈ దీంట్లో యాక్చువల్గా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి కొంతమందికి, ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గితే ఆబ్వియస్గా. సో వీళ్ళు నియర్ నార్మల్ లైఫ్ బ్రతకొచ్చు. నియర్ నార్మల్ లైఫ్ అంటే నాట్ 100% నార్మల్. ఉదాహరణకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు మేము ఒకటే చెప్తాం, మీరు ఆఫీస్కి వెళ్ళండి, కొన్ని ప్రయాణాలు చేయండి, కానీ కొన్ని పరిమితులు ఉంటాయి. కంపల్సరీ మాస్క్ పెట్టుకోండి, కంపల్సరీ అంటే క్రౌడ్కి దూరంగా ఉండండి. అంటే ఉదాహరణకి మనం కోవిడ్లో ఎట్లా బతికామో అట్లా బతకడం, అంటే కొంచెం ఫిజికల్ డిస్టెన్స్ అనేది. వీళ్ళని మేము క్రౌడ్ ఉన్న ప్లేస్కి పోవద్దని చెప్తాం. మార్కెట్కి పోవద్దు, సిటీ బస్సులో ప్రయాణం చేయొద్దు, లేకపోతే క్రౌడెడ్ ప్లేస్కి వెళ్ళొద్దు. పెళ్ళిళ్ళకి వెళ్ళండి, ముందో తర్వాత వెళ్ళండి. అక్కడ ఏంటి కావాల్సింది, వాళ్ళకి కనిపించడం కావాలి, అంతేగాని 10 మందిలో గుమిగూడి పూసుకోవాల్సిన పని లేదు. అది ఎందుకంటే చెప్పలేము. ఇప్పుడు మామూలుగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అందరికీ ఆరోగ్యవంతమైన అలవాట్లే ఉండాల్సిన పని లేదు. కొంతమంది కూర్చుంటాము, మొహాన్ని దగ్గేస్తూ ఉంటారు. మనకి ఇమ్యూనిటీ బాగానే ఉంటే అంతా బాగానే ఉంటుంది, లేకపోతే ఇబ్బంది వస్తుంది ఎదుటి మనిషికి. అందువలన మన జాగ్రత్త మనం తీసుకోవాలి. సో అట్లాంటివి తీసుకోవాలి. ఎక్స్పెండిచర్ అనేది ఇమ్యూనో సప్రెషన్ మెడికేషన్స్కి పర్ మంత్ మినిమం 20 to 25 అవుతుందండి. అవి కొన్ని మంత్స్, ఇనీషియల్ మంత్స్లో ఎక్కువగా ఉంటుంది, తర్వాత 6 months to 1 year అయిన తర్వాత వాటి డోస్ తగ్గుతుంది. ఎందుకంటే బాడీ కొంత ఏమంటారు అలవాటు పడిన తర్వాత డోస్ తగ్గిస్తాం, అప్పుడు అరౌండ్ 15,000 అవుతుంది. సాధారణంగా ఇప్పుడు ఆ అవయవం పనిచేసే స్థితిని బట్టి ఇదండి. ఇప్పుడు సపోజింగ్ హెల్తీ 70, కొంతమంది 70 ఏళ్ళకి, కొంతమంది కాదు చాలామంది ఇవాళ రేపు 70 ఏళ్ళకి చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇప్పుడు కిడ్నీలో మనకి GFR అనేది చూస్తాం, దాంట్లో మనకి అంటే మోర్ దాన్ 75% పనిచేస్తుంటే తీసుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు చిన్నపిల్లలకి ఇబ్బంది జరుగుతుంది, 2-3 years పిల్లలకి. ఇప్పుడు కిడ్నీ గురించి చెప్తాను నేను. 2 కిడ్నీలు కూడా ఒక పర్సన్కే పెడతారు. అంటే ఒక కిడ్నీలో పూర్తిగా అడల్ట్కి సంబంధించినంత శక్తి ఉండదు కాబట్టి, GFR ఉండదు కాబట్టి 2 కిడ్నీలని కలిపి దీన్ని పెయిర్డ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. దీంట్లో ఇంకొక ఇదేంటంటే కిడ్నీ స్వాప్ అని ఉంటుందండి. అంటే కిడ్నీయే కదా, ఆర్గాన్ స్వాప్. నేను కిడ్నీ డాక్టర్ని కాబట్టి మాట్లాడితే కిడ్నీ అని చెప్పొచ్చు. ఆర్గాన్ స్వాప్. ఇప్పుడు వీటిల్లో ఉదాహరణకి ఒక అమ్మ కొడుకు, లేకపోతే ఒక నాన్న కూతురు ఉన్నారు, వాళ్ళకి బ్లడ్ గ్రూపు మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అవ్వనప్పుడు తండ్రికి ఇవ్వడానికి కూతురికి రెడీగానే ఉన్నారు, వీళ్ళు చేసుకోలేరు, ఏది ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేరు. అట్లాగే ఇంకొక ఊర్లో, గుంటూరులో ఇంకొక తల్లి కొడుకు ఉన్నారు. సో ఈ తండ్రి కిడ్నీ గుంటూరులో ఉన్న వ్యక్తి బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యి, ఆ తల్లిది ఈ కూతురికి మ్యాచ్ అయితే స్వాప్, అంటే ఈ పరస్పర అంగీకారంతో పర్మిషన్ తీసుకొని, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఆ స్వాప్ చేయొచ్చు. అంటే నాది మీకు ఇస్తాను, మీది మాకు ఇస్తాను. సో ఇది ఆర్గాన్ స్వాప్ అంటారు. ఇది ఇండివిజువల్ లెవెల్లో అవ్వచ్చు, కొంత చైన్ లెవెల్లో కూడా జరగవచ్చు. కేరళలో ఇటువంటి పద్ధతి ఉంది. ఇప్పుడు సపోజింగ్ ఇదే ఏంటంటే, ఇప్పుడు నా కుటుంబంలో ఇబ్బంది ఉంది, నేను ఇవ్వలేకపోతున్నాను, కానీ నేను ఆ రిజిస్ట్రీకి పెట్టేసేస్తాను. అంటే నేను ఎవరిని మనిషిని ఎత్తుక్కోవాల్సిన పని లేదు, ఆ రిజిస్ట్రీకి చెప్పేస్తే ఆ రిజిస్ట్రీ వాళ్ళు చెప్తారు, మీకు పలాని కర్నూలులో ఒక పర్సన్ ఉన్నాడు, మీ గ్రూపు మీ దీనికి సంబంధించి సెట్ అవుతారు. సో అది లేదా అది నాకు వాళ్ళకి ఇది అవ్వదు, ఇంకెవరో వైజాగ్లో ఉన్న ఆయనకి ఇది అవ్వచ్చు. సో అట్లాగా దీన్ని ఒక చైన్ లాగా కూడా చేస్తారు. దీనికి బేసిక్గా ఏంటంటే ఒక సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ద్వారా కూడా చేసుకో. మనకు ఆంధ్రాలో లేదు, బట్ కేరళలో ఇది ఉంది. ఇప్పుడు రక్త సంబంధీకుల మధ్య జరగాలి అనుకుంటే మనం అసలు డిసీజ్డ్ డోనర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఎవరిలో అయినా జరగచ్చండి, బట్ లీగల్గా అది రక్త సంబంధీకుల మధ్య జరిగితే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇప్పుడు రక్త సంబంధీకుల మధ్య అంటే ఇప్పుడు ఇలా ఒకటి ఉందండి, 100% మ్యాచింగ్ అనేది ఉంటుంది. కిడ్నీ కానీ లేకపోతే అవయవదానంలో 100% మ్యాచింగ్ అనేది ఉంటుంది, HLA మ్యాచింగ్. ఇప్పుడు ఒక కుటుంబంలో తల్లిదండ్రులకి బిడ్డలకి 25% మ్యాచ్ నుంచి 100% మ్యాచ్ ఉండొచ్చు. మనం మామూలుగా అనుకుంటాం అన్ని తండ్రి పోలికలు, అన్ని తల్లి పోలికలు, ఇద్దరు పోలికలు రాలేదు, మేనమామ పోలికలు, తాత పోలికలు. అంటే అది మనము మామూలు వాడుక లాంగ్వేజ్లో ఉన్న మెడికల్గా కూడా అది జరుగుతాయండి. కొంత అసలు తల్లిదండ్రుల పోలికలు చాలా తక్కువ వస్తాయి, మేనమామలతో తాతలతో వస్తాయి. అట్లాగే ఈ HLA మ్యాచింగ్లు కూడా ఉంటాయి అట్లాగా.
సో ఇవి బేసిక్గా ఏంటంటే 100% మ్యాచింగ్ ఉన్నప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న ఇమ్యూనో సప్రెషన్ మెడిసిన్స్ చాలా తక్కువ తీసుకోవచ్చు. దానివల్ల ఎక్కువ రోజులు రిజెక్షన్ అవ్వదు, ఇన్ఫెక్షన్స్ రావు. అదే కొంతమందికి ఉదాహరణకి భర్త భార్య ఇచ్చుకున్నారు, వాళ్ళకి అసలు బేసిక్గా మ్యారేజ్ అనేది సోషల్ రిలేషన్. సో వాళ్ళకి అసలు రక్త సంబంధం లేదు. రక్త సంబంధం లేనప్పుడు అది 0% మ్యాచింగ్. సో వాళ్ళకి ఈ మెడికేషన్ ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే ఫ్రెండ్ ఇచ్చాడు, లేకపోతే దూరపు బంధువు ఇచ్చాడు, అట్లాగే డిసీజ్డ్ డోనర్, వీళ్ళు బేసిక్గా దెర్ ఇస్ నో రిలేషన్. నో రిలేషన్ ఇన్ ద సెన్స్ నో బ్లడ్ రిలేషన్. లేదండి, ఓన్లీ కార్నియా మాత్రమే ఇవ్వచ్చు. అంటే హార్ట్ స్టాప్ అవ్వకూడదు. హార్ట్ స్టాప్ అయిందంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. కొన్ని నిమిషాల్లో వితిన్ 4 to 5 minutes బ్లడ్ అంతా క్లాట్ అయిపోతుంది. బ్లడ్ క్లాట్ అయిపోతే అవయవాల్లో బ్లడ్ క్లాట్ అయిపోతే దేనికి పనిచేయదు. బ్రెయిన్ డెత్ జరిగినప్పుడు ఇది హార్ట్ బాగా నార్మల్గా కొట్టుకుంటుంది, అందువల్ల బ్లడ్ సప్లై జరుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం సార్, చెప్పండి సార్. 100% నార్మల్ అండి. ఎందుకంటే చాలామంది పుట్టుకతోనే ఒక కిడ్నీతో పుడతారండి. సో వాళ్ళకి అసలు అది చాలా కామన్గా జరుగుతుంటుంది. వాళ్ళకి 50-60 ఏళ్ల వయసులో మెడికల్ చెకప్ చేస్తే తెలుస్తుంది మాకు ఒక కిడ్నీయే ఉందని. అప్పుడు ఎత్తుక్కోవాలి ఎక్కడుంది కిడ్నీ అనేది. కొంతమందికి ఉండాల్సిన ప్లేస్లో కాకుండా క్రిందనో వెనకనో పక్కనో ఉంటుంది, కొంతమందికి అసలు ఉండదు మేడం. బ్రెయిన్ డెత్ అయిన తర్వాత అంటే బేసిక్గా ఇదంతా కూడా మనకి ఇక్కడ ఫండా ఏంటంటే బ్లడ్ సప్లై సరిగా జరుగుతూ ఉంటే అవయవాలు వైటల్గా ఉంటాయి. సో అది బ్రెయిన్ డెత్ అయిన తర్వాత కొంతమంది 4-5 గంటలు 6 గంటలు కూడా ఇదవుతుంది. ఈ బ్రెయిన్ డెత్ అనేది మెడికల్గానే నిర్ధారించాలి. ఆ మెడికల్గా కూడా 2-3 కన్సల్టెంట్స్, అంటే ఒక కన్సల్టెంట్ నిర్ధారించడానికి లేదు. ఒక క్రిటికల్ కేర్ ఫిజిషియన్, ఒక న్యూరాలజిస్ట్, లేకపోతే న్యూరో సర్జన్, అంటే వాళ్ళు బ్రెయిన్ ఇంకా పనిచేయదు అని చెప్పి నిర్ధారించాలి వాళ్ళు. అంటే అది కూడా ఇద్దరు నిర్ధారించాలి. అంటే ఇది లేకుండా ఒక హాస్పిటల్ వాళ్ళు కాదు, ఒక హాస్పిటల్లో ఒకళ్ళు, పక్క హాస్పిటల్ నుంచి వచ్చి ఒకళ్ళు. అంటే బేసిక్గా ఏంటంటే మెడికో లీగల్ ఇష్యూస్ లేకుండా అవి కొన్ని గంటల తర్వాత మనం దాన్ని మెడిసిన్స్ ద్వారా ఇంకా కొన్ని గంటలు దాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు సన్ రైజ్లో 4-5 ఇట్లాంటివి జరిగినాయి. ఇటువంటి సందర్భాల్లో ఎట్లా ఉందంటే మనం డిక్లేర్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసి ఆర్గాన్స్ని డిస్పోజ్ చేయడానికి 24 to 48 hours పడుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇప్పుడు కిడ్నీ అనేది సాధారణంగా లోకల్లోనే జరిగిపోద్ది. హార్ట్ అనేది ఏదైనా వైజాగ్, హైదరాబాదు మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే మనకి విజయవాడలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేది. లివర్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కొన్ని హాస్పిటల్స్లో విజయవాడలోనే ఉన్నాయి. సో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం హైదరాబాద్ అయినో వైజాగ్ అయినో రావాలి. ఫస్ట్ మనం ఇంటిమేషన్ ఇస్తాం. ఇప్పుడు మనము ఈ కమిటీకి ఇంటిమేషన్ ఇస్తాం. ఈ కమిటీ వాళ్ళు అకార్డింగ్ టు ది మెరిట్ అలాట్ చేస్తారు. మనం ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వడానికి లేదు, అలాట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సుబ్బారావు గారి హార్టు ఎక్కడో వైజాగ్లో ఉన్న అప్పారావు గారికి అవసరం పడుతుంది. సో ఆయనకి ఇంటిమేట్ చేస్తారు. ఆయన ఇంటి నుంచి బయలుదేరి వచ్చి హాస్పిటల్కి వచ్చి ఓకే అని చెప్పి సంతకాలు చేసి ఆయనకి ఫస్ట్ ఆ టైంలో తీసుకోవడానికి ఏమీ ఇబ్బందులు లేవా అనేది చూస్తారు. అంటే ఇప్పుడు ఒకసారి రిజిస్టర్ 2000 సంవత్సరంలో చేయించుకున్నారు, ఆయనకి 2024లో అవకాశం వచ్చింది. అప్పటి వరకు ఆయన ఆరోగ్యం అట్లాగే ఉండాల్సిన పని లేదు. సో అది డిటీరియేట్ అయిందనుకోండి, అయ్యా నీకు అవకాశం లేదు వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ ఇంకొక ఆయన్ని పిలుస్తారు. సో ఇదంతా ఈ టైం అంతా మనము సేవ్ చేయాలి బాడీని. అలాగే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఇవన్నీ సాధారణంగా ఎయిర్ లిఫ్టే చేయాలి. సో ఆ టైం అంటే ఫ్లైట్ ఏ టైంకి ఉంటుంది అనేది అవి చూసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు దగ్గర 3-4 గంటలైతే బై అంబులెన్స్ షిఫ్ట్ చేస్తారు, లేకపోతే ఎయిర్ లిఫ్ట్ చేస్తారు. మనం చూసే ఉంటాము ఇవన్నీ గ్రీన్ కారిడార్ పెట్టడము, ఎయిర్పోర్ట్ వరకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోవడం, ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్న వాటిని మనం కంట్రోల్ చేస్తాం. మన చేతిలో లేని వాటి కోసం మనం వెయిట్ చేయాల్సిందే. ఈ ఆర్గాన్స్ని దాత నుంచి సపరేట్ చేసిన తర్వాత ఐస్లో పెట్టి, అట్లాగే వీటిల్లో కొంత ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. అదేంటంటే ఫిజియలాజికల్గా మన బ్లడ్కి సంబంధించి ఈక్వల్గా ఉండే ఫ్లూయిడ్ని దాంతో నింపి, అంటే దీన్ని పర్ఫ్యూషన్ అంటాం. పర్ఫ్యూషన్ చేసి ఐస్లో పెట్టడం ద్వారా
కిడ్నీలు 24 గంటల వరకు, లివరు 48 గంటల వరకు, హార్ట్ కూడా అంతే 48 గంటల వరకు మనం స్టోర్ చేయొచ్చు. ఇంకా కొన్ని కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి, వాటి ద్వారా ఒక వారం కూడా స్టోర్ చేయగలిగే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో. తీసుకునే వాళ్ళ మీదే పడుతుందమ్మా, తీసుకునే వాళ్ళ మీదే పడుతుంది, అంతేగా. సామాన్యులకి అందుబాటులో కొన్ని ఉన్నాయి మేడం. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అయితే డయాలసిస్ చేయించుకోవచ్చు, ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా కానివ్వండి, మనము జీవితాంతం ఫ్రీ డయాలసిస్ చేయించుకోవచ్చు. అంటే లైఫ్ ఉంది మేడం, ట్రాన్స్ప్లాంటే కావాలని. ఇంకొకటి నేనేం చెప్తానంటే, జీవితాంతం నెలకి 20,000 రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత లేకపోతే చేయించుకోవద్దని చెప్తాను నేను. ఎందుకు దాన్ని మళ్ళీ చేసిన తర్వాత దాన్ని బూడిదలో పోసిన పన్నీర్లాగా, స్తోమత ఉంటేనే చేయించుకోవాలి, లేదే లేదు. అంటే స్తోమత లేని వాళ్ళకి బతికే అవకాశం లేదా అంటే కొన్ని కొంత మరి ఇప్పుడు నాకు ఫ్రీగా ఎవరైనా బెంజ్ కార్ ఇస్తే దాంట్లో పెట్రోల్ పోయించే శక్తి ఉండాలిగా నాకు. హాస్పిటల్ తీసుకెళ్ళి మీరు 4 లక్షలు కట్టపోయి విశేషుడు దరిద్రుడు ఆస్తంతా కాయించాడు తీసుకున్నారు. అంటే మామూలు డెత్ వేరు, బ్రెయిన్ డెత్ వేరు సార్. అదేనండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సరు ఎవరిదైనా ఎవరికైనా ఇవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు హార్ట్ కొట్టుకున్నంతసేపు ఏమంటారు ఎలిజిబుల్ అండి. హార్ట్ కొట్టుకోవడము, బ్లడ్ సప్లై జరగడము కావాలి. అవి బ్లడ్ సప్లై జరిగితేనే ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి. బ్లడ్ సప్లై ఆగిపోయిన తర్వాత ఆర్గాన్స్ వితిన్ మినిట్స్ డెత్ అయిపోతాయి. కష్టమేనండి. అంటే అందుకే సార్, అంటే ఇప్పుడు కొన్ని ఆల్టర్నేటివ్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు కిడ్నీకి ఉందనుకోండి, డయాలసిస్ ఉంది, దాని ద్వారా కరెక్ట్గా చేయించుకుంటే 10-15 ఏళ్ళు బతకచ్చు సార్. అంటే అపోహలు, ఇప్పుడు ఆ డయాలసిస్ ఫ్రీగా చేస్తున్న డయాలసిస్ కూడా చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి సార్. అంటే శరీరం యాక్సెప్టెన్సీలో కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి సార్. అంటే ఇవి సాధారణంగా ఎప్పుడు జరుగుతాయంటే అండి, ఆ పర్సన్ ఇంపార్టెన్స్ని బట్టి కూడా జరుగుతాయి. మీరు అన్నట్లుగా ఇది 70 ఏళ్ళ వాళ్ళకే ఇబ్బంది, అవయవం ఫెయిల్ అవ్వకపోవచ్చు సార్. ఒక్కోసారి 25 ఏళ్ళకు కూడా ఫెయిల్ అవ్వచ్చు. అటువంటి వాళ్ళకి తప్పదు కదా సార్. అంటే తప్పదు కదా అంటే అట్లీస్ట్ ఆయనకి రీసెంట్గా పెళ్ళయి ఉండొచ్చు, లేకపోతే 4 ఏళ్ల పాప ఉండొచ్చు. ఎర్నింగ్ ఉన్నా లేకపోయినా ఆ పర్సన్ ఇంపార్టెన్స్ టు ది ఫ్యామిలీ అవసరం లేదు. ఇప్పుడు వాటికి మనకి యూనివర్సిటీలో ఈ రిజిస్ట్రేషన్ ఇవి ఉన్నాయి, చేయొచ్చు. ఆన్లైన్లో కూడా చేయొచ్చు. నేను కొంచెం షేర్ చేస్తాను. అంటే నేను మేడం ఉన్నారు ఇక్కడ, ఆల్రెడీ చేయడానికి చాలా మంది ఉన్నారు. అంటే నేను ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా కొంతమంది వస్తున్నారేమో, చేయించుకోవడానికి కూడా కొంతమంది ఎవరన్నా అరేంజ్ చేశారేమో అని అనుకున్నాను. అవునా? అయితే మీకు నేను షేర్ చేస్తాను మేడం, ఆ వెబ్సైట్, రిజిస్ట్రేషన్ వెబ్సైట్ మేడంకి షేర్ చేస్తాను నేను. ఆన్లైన్లో చేసుకోవచ్చు మేడం. అదేలేండి, అది అయిపోయారు. అంటే నాకు ముందలే తెలిస్తే నేనైనా తీసుకొచ్చి, అది ఏముంది, మనం చేసేది ఏం కాదు, అది పంపించారా? అదేనండి. ఇప్పుడు ఎవరికన్నా ఎక్స్ పర్సన్కి రిజిస్టర్ అయినా అవ్వకపోయినా సకాలంలో ఆ పర్సను హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. హాస్పిటల్కి రీచ్ అయ్యే టయానికి హార్ట్ కొట్టుకుంటూ ఉండాలి. హార్ట్ పనిచేయకపోతే, బ్లడ్ సప్లై ఆగిపోతే ఉపయోగం లేదు.
అదే హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాతనేనండి. ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ హాస్పిటల్కే వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ చెక్ చేసి ఓకే ఇతని మిగతా అవయవాలు బాగానే ఉన్నాయి, ఓన్లీ బ్రెయిన్లో మాత్రమే ఇబ్బంది ఉంది. చాలాసార్లు అసలు బయటికి చూస్తే కూడా మనం చెప్పలేము ఏది ఆయనకి దెబ్బ తగిలింది అని. తలకి మాత్రమే దెబ్బ తగిలితుంది, లోపల బ్లీడింగ్ అయిపోయి ఓన్లీ లోపల క్లోజ్డ్ హెడ్ ఇంజురీ, అసలు బయట ఎక్కడ కనీసం గాయం కూడా ఉండదు. అటువంటి సందర్భాలు బోల్డన్నీ ఉంటాయి. సో డాక్టర్స్ పరిశీలించి ఫ్యామిలీకి చెప్తారు, మీరు ఇన్ కేస్ కావాలనుకుంటే ఇది చేయొచ్చు అని. చాలా తక్కువ మంది దే యాక్సెప్ట్. అది అవగాహన లేకపోవడం వల్ల చాలామంది అంటే ఇదవుతారు, ఏంటి మేము బాధలో ఉంటే మీరేంటి ఇవన్నీ ఏంటి అని చెప్పేసి. అంటే ఫ్యామిలీ యొక్క పరిస్థితిని వాటిని చూసే చెప్తారు, చెప్పచ్చా లేదా అనేది కూడా. లేకపోతే అన్నెసెసరీగా వీళ్ళు ఇవాళ రేపు ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వచ్చిన 2 నిమిషాల్లో చనిపోతే హాస్పిటల్ని ఇది చేసేస్తున్నారు, మీ వల్ల చనిపోయారు. చేసినోడు యాక్సిడెంట్ చేసినోడు బాగానే ఉన్నాడు. సరే అండి, థ్యాంక్ యూ అండి. మీరు మీ అందరూ పేషెంట్గా విన్నందుకు, అట్లాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.